పలకరించగలనా జపం అంతా పాడు చేసావు అనకూడదు. నాకు ఈ జపం మీద ఆసక్తి ఉంది, కాసేపు చేసుకుంటా మళ్ళీ నేను పలకరిస్తాను కదా అంటే ఆవిడ సంతోషిస్తుంది. ఈ జపానికి ఆవిడ ఆటంకం చేయదు, లేకపోతే తిట్లే మిగులుతాయి. మాట్లాడే విధానం అండి. అందుకని నేను ఎప్పుడూ రామ అంటాను, నీకు తెలియందేముంది. అందుకని విష్ణువు కథ చెప్పమంటే నాకంటే ముందు ఎవరు ఉండరు అసలు, నాకంత ఇష్టం. అందుకని మాధవ కథాశ్లాఘ సుఖాసక్తుడై, ఆయన మాధవుడు ఈయన ఉమాధవుడు. తేడా ఏముందండి, ఒక అక్షరం తేడా. మా అంటే లక్ష్మీదేవికి భర్త అయిన, ఉమా అంటే పార్వతికి భర్త అయిన, తేడా ఏముంది, ఒక అక్షరం. అందుకని ఎంత మంచి మాట అడుగు. చూడండి, మీరు గమనించండి ఒకసారి. శివతత్వం భార్యతో అంత శృంగార రసభరితమైన సన్నివేశంలో ఉన్నవాడు భార్య విష్ణువు కథ గురించి చెప్పమంటే అంత ఆసక్తిగా చెబుతాడా? ఎంత మంచి ప్రశ్న వేశావు. నాకెంత ఇష్టమైన వాడు విష్ణువు అంటే. నేను చెప్తా, తప్పకుండా చెబుతుందా. మాధవ కథ శ్లాఘ సుఖాసక్తుడై, అది కథలు మొదలుపెట్టాడు. ఈవేళ మీరు ఈ పద్యంలో ఒక్క మాట గమనించండి. 4 లవులు పెట్టాడు. లవలీ పల్లవ పండురంబులగు గల్ల శ్రోణులన్ చంద్రికా లవలీలన్ దరహాసంపెసగా వెకేళన్ వైలమగ్గోల పేలమలీలన్ గుని తెచ్చి అంక కదడాలంకారముంజేసి బాల విధూత్తం సుడుబల్కి మాధవ కథా శ్లాఘా సుఖాసక్తుడై. సరదాకి పట్టుకున్న మాట విని ఆనందించండి. ఇది నిజమా అంటే ఎలా నిజమవుతుంది? ఎంత బాగుంది చెప్పుకుంటే. అంతే. లవలి ఒక లవ్, పేలవలియులన్ ఇంకో లవ్, బాల విధూత్తంసుడు ఇంకో లవ్, చంద్రికాలవలియులన్ ఇంకో లవ్. ఇన్ని లవ్లు ఎందుకు పెట్టాడు అంటే ఇది లవ్ సంభరితమైన సన్నివేశం పార్వతీ పరమేశ్వరుల మధ్యన. ఇంత ఆధునికమైన వ్యాఖ్యానంతో సరదాగా చెప్పుకుంటే ప్రతి కావ్యం బాగుంటుందండి, ప్రతి పద్యం బాగుంటుందండి. ఆ ప్రేమను మన జీవితాల్లో నింపుకోగలగాలి. అలా మొదలుపెట్టి విఠలోపనిషత్ బోధిస్తున్నాడు శివుడు. చెబుతున్నది మీరు గమనించండి. విఠలోపనిషత్ ఇది అన్ని ఉపనిషత్తుల కంటే భిన్నమైనది. మహానుభావులు, భగవత్ పురుషులు, అవతార పురుషులు ఎక్కిరాల కృష్ణమాచార్య గారు అద్భుతమైన గ్రంథం రాశారు పాండురంగ మహత్యం మీద ప్రత్యేకంగా. ఆయన పిహెచ్డీ అదే. అందులో ఈ విఠలతత్వాన్ని రామకృష్ణుడు ఎలా ప్రతిపాదించాడో చాలా గొప్పగా చెప్పారు ఆయన. మరి ఎవరు చెప్పలేరు, మహాయోగి, అంతకంటే ఎవరు చెప్తారండి. ఆ విఠలతత్వం పూర్తిగా భిన్నమైంది. మనం నా శక్తి మేరకు నేను పుండరీకుడు కథలోను, సుశీల కథలోను, నిగమశర్మ కథలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వారి గ్రంథం ఆధారంగా, వారి భావాల ఆధారంగా నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తాను. నేను చెప్పగలను నేను అనుకోవడం లేదు, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ విఠలోపనిషత్తుని ప్రారంభిస్తున్నాడు ఆయన. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆయన కథ ప్రారంభించేంతలో ఒక అద్భుతం జరిగింది.